గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములో నివసించుచుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడు నీ సేవకులను బయట దండులో ఉండగాను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడును కానని దావీదుతో అనెను. భక్తుడైనటువంటి ఊరియా యొక్క అత్యున్నతమైన యథార్థత ఈ వచనంలో మనకు కనబడుతుంది. ఊరియా ఎవరంటే దావీదు పాపం చేసిన ఆ యొక్క బెత్షెబా యొక్క భర్త. దావీదు బెత్షెబాని పాడు చేసి ఆమె గర్భవతి అయితే ఆమె భర్త చాలా నెలల నుంచి యుద్ధంలో ఉంటే ఆ యొక్క ప్రెగ్నెన్సీ తన భర్త మీదకి వెళ్ళిపోద్దులే అని చెప్పి యుద్ధంలో ఉన్న ఊరియాని వెనక్కి రప్పించి, నీకు స్పెషల్ హాలిడే ఇస్తున్నాను, వెళ్ళి నీ ఇంట్లో కొన్ని రోజులు రిలాక్స్ అవ్వు, సంతోషించు నీ ఫ్యామిలీతో అన్నప్పుడు ఊరియా అంటాడు, అయ్యా అక్కడ నా ప్రజలందరూ కూడా యుద్ధ భూమిలో ప్రాణత్యాగాలతో వారు యుద్ధం చేస్తూ ఉంటే నా యజమానుడు మా నాయకుడు సైన్యాధిపతి అయినటువంటి యోవాబును నా తోటి వారిను అక్కడ కష్టపడి రాత్రింపగలు యుద్ధం చేస్తూ ఉంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖిస్తానా? అది ఎన్నడూ జరగదయ్యా. అవసరమైతే నేను నీ యొక్క కోటలో నీ గేటు దగ్గర నా రాజైన నీకు కాపలాగా ఉంటాను తప్ప నేను ఇంటికి వెళ్ళనంటాడు. అసలు ఆ రాజనీతి చూడండి. ఆ యొక్క రాజ్యములో తన రాజ్యము కొరకు ఆ పేట్రియాటిక్ స్పిరిట్, దేశభక్తి చూడండి ఊరియాలో. దావీదు ఎంతో కన్నింగా చూడండి. అంత గొప్ప దావీదు కూడా పాపము ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలను ఎలా గురుడివానిగా చేసిందో. అరే వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏటితను, ఇలా కాదులే అని చెప్పి రాజు ఊరియాకి మంచి భోజన పానాలు ఇచ్చి దగ్గరుండి మంచిగా భోజనం పెట్టి మంచిగా మత్తొచ్చే ద్రాక్షారసాన్ని పోసి శుభ్రంగా తాగి తిన్న తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడులే అని అనుకున్నాడు. అప్పటికి కూడా ఇంటికి వెళ్లకుండా తన గేటు దగ్గరే తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర పడుకుంటాడు, నా రాజుకి కాపలా కాస్తారని. ఈ యొక్క వచనాలు మనం చూసినట్లయితే ఇది 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 13వ వచనంలో ఊరియా యొక్క అత్యున్నతమైనటువంటి యథార్థత కనబడుతుంది. చాలామంది ఈ లోకంలో ప్రజలు చాలాసార్లు మనం వింటున్న మాట ఏంటంటే, అతడు మంచోడేనండి, త్రాగడం వల్ల అలాగ అయిపోయాడు అంతే, అసలు మామూలుగా తాగితే అలా మాట్లాడాడు కానీ మామూలుగా అలా మాట్లాడండి, తాగితేనే అలా ఉంటాడు, తాగకపోతే చాలా మంచిగా ఉంటాడండి. ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఊరియా జీవితంలో మనం చూస్తే తాగక ముందు మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, తాగిన తర్వాత ఆ యొక్క ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో కూడా, మరి ఆ సబ్కాన్షియస్నెస్లో కూడా తన యథార్థతను, ఇంటిగ్రిటీని విడవకుండా ఎలా ఉన్నాడు ఇక్కడ మనం చూడవచ్చు. గమనించండి, ఒక బాగా తాగిన వ్యక్తికి అతడు ఇంబ్యాలెన్స్గా మాట్లాడవచ్చు కానీ నీ పేరేం పేరంటే నా పేరు మర్చిపోయానండి పేరు చెప్తాడు. అలాగా సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఇంటాక్సికేటెడ్ తాగేసిన మత్తులో కూడా పేరు ఎలా మర్చిపోకుండా ఉంటాడో అలాగే మన జీవితంలో కూడా యథార్థతను అటువంటి స్టేజ్లో కూడా విడవకుండా ఉండగలిగితే మనము కూడా దేవునికి బహుప్రియులమైనటువంటి వారు అవుతాం. ఊరియా అటువంటి యథార్థవంతుడు. శోధనలో కూడా యథార్థతను కాపాడుకున్నవాడు. ఒక యోసేపు లాంటివాడు, ఒక దానియేలు లాంటివాడు, ఒక ఊరియా లాంటివారు. వీరు ఎవరండి అంటే యథార్థత అప్పుడప్పుడు యథార్థత కాదు, మైండ్ బాగా పనిచేసినప్పుడు యథార్థత కాదు, శోధన లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు యథార్థత కాదు, మైండ్ సరిగ్గా పనిచేయకపోయినా మత్తుగా ఉన్నా శోధన మధ్యలో ఉన్న వారి యథార్థతను, శ్రమలో శోధనలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యథార్థతను విడిచిపెట్టని వారు. యథార్థవంతులటండి ఎప్పుడైనా సరే ఏ పరిస్థితులైనా చాలా సెక్యూర్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారట.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, హీ హూ వాక్స్ విత్ ఇంటిగ్రిటీ వాక్స్ సెక్యూర్లీ. ఎప్పుడు యథార్థతతో ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి అతడు పడిపోడు. ఆయనకి ఏ పరిస్థితులైనా సరే సెక్యూర్గానే ఉంటాడు. కనుక మన జీవితంలో కూడా సుఖ సౌఖ్యాలు పెరిగినప్పుడు మన బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నామా? సుఖములోనూ సుఖ సౌఖ్యాల్లోనూ దుఃఖ బాధల్లో కూడా మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ యథార్థంగా ప్రవర్తిస్తున్నామా ఒకసారి చెక్ చేసుకుందాం. కాబట్టి దాని మీద దీని మీద వంక పెట్టకుండా, నాకు ఆ శోధన వచ్చింది కాబట్టి నేను ఇలా ఉన్నాను, లేక ఇలా వాళ్ళు తాగించారు కాబట్టి నేను నీతి తప్పాను, వాళ్ళు శోధించారు కాబట్టి యథార్థతను విడిచిపెట్టాను అనే స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. ఉరియాని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. తాగించక ముందు అతడు అలా యథార్థంగా ఉన్నాడు. చాలా ఎలాగైనా సరే శోధిద్దామని చెప్పి తాగించిన తర్వాత ట్రై చేసినా సరే అతడు యథార్థతను విడిచిపెట్టలేదు. ఉరియా మన జీవితంలో, విశ్వాస జీవితంలో, యథార్థ జీవితంలో ఒక మంచి ఎగ్జాంపుల్, మనకి ఉదాహరణ. అటువంటి భక్తులను జ్ఞాపకం చేసుకుని మన యథార్థతను అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో విడవకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభువుకి నమ్మకంగా ముందుకు సాగిపోదాం. ఆ విధంగా యథార్థంగా చివరి శ్వాస వరకు అన్ని పరిస్థితుల్లో కూడా జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ భక్తుడైన ఊరియా యొక్క యథార్థతను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మా జీవితాల్లో ఏ పరిస్థితి ఎదురైనా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి శోధనైనా, ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె, ఒక ఊరియా వలె యథార్థతను విడవకుండా ముందుకు సాగే నీ ఆత్మీయత, పరిశుద్ధత, నీ కృప మాకు దయచేసి, నీ ఆత్మ సహాయం మాకు దయచేసి, నీ నీతిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సంపూర్ణ యథార్థతలోనికి నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.